సింపుల్గా ఈజీగా ఒక ఎగ్ గ్రేవీ ఎలా చేస్తాను చెప్తానండి. కడాయి పెట్టుకోండి, 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి, 2 ఆనియన్ 2 ఎల్లిపాయలు, ఒక స్పూను సోంపు, ఒక స్పూను జీలకర్ర వేసి కచ్చపిచ్చగా ఇట్లా దంచి తీసేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ నూనెలా పేస్ట్ యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. కొంచెం వేగింది, దీంట్లో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 2 టమాటా కట్ చేసి మిక్సీకి వేసి పేస్ట్ చేసి వేసుకోండి. ఇది కొంచెం బాగా వేగని దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ సాల్ట్. కొంచెం బాగా దూరగా వేయించి దగ్గరకు రావాలండి. ఉల్లిగడ్డ టమాటా బాగా వేగిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం, ఒక చిటికెడంత గరం మసాలా వేసుకుని బాగా వేయించేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొన్ని కరివేపాకు వేసుకోండి. ఇట్లా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఎగ్ కర్రీకి బాగుంటుంది. ఇది కొంచెం బాగా వేగిందండి. దీంట్లో ఇప్పుడు మన మసాలా పెట్టిన మిక్సీలో కడిగి 1 గ్లాసు వాటర్ చాలండి. ఇప్పుడు ఇది కొంచెం మసిలి దగ్గరకు పడాలి. ఓకే అండి, ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో ఒక 2 ఎగ్స్ వేసేసుకోండి. కొంచెం మగ్గుతుంది. దీని మీద కొంచెం కొత్తిమీర చల్లేసేయండి. ఇంకా గరిటె పెట్టకండి. అంతే అండి, ఇట్లా మసులుతుంది. ఇప్పుడు ఎగ్ మీద దానం కొంచెం వేసేస్తాం. ఈజీగా టేస్టీగా ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. అన్నానికి చపాతీకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.